దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి దివ్యమైన నామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, పెద్దలకి, చిన్నలకి, సహోదరి సహోదరులకి, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. యు ఆర్ వెల్కమ్ టు వాచ్ హీ మస్ట్ ఇంక్రీజ్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఇన్ శాంతి టీవీ లోకల్ క్రిస్టియన్ ఛానల్. If you are watching this program for first time, you are welcome again to watch every episode and forward the links and be a blessing. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆశీర్వాదకరంగా ఏదో పని చేయండి. సమ్ ఫార్వర్డ్ దిస్ లింక్, ఇంట్రడ్యూస్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్, సెండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. మీ ప్రార్థన మనవులు పంపించండి. మీ యొక్క సందేహాలు తెలపండి. మీ యొక్క కామెంట్స్, మీ యొక్క విమర్శలు మాకు తెలియజేయండి. స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీ ఛానల్ కోసం ప్రత్యేక ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమం వెనుకాల ఉండి సహకరిస్తున్నట్టు మా స్థానిక సంఘం గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు, డైకోస్ రోడ్ సెంటర్. ఈ సంఘము ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలని వారు ప్రోత్సహిస్తున్నారు. అందరి బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం. కాబట్టి స్థానిక సంఘం చిన్నదే. సంఘము యొక్క అభివృద్ధి కోసం కాదు ఈ కార్యక్రమం. స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి వేరు వేరు వ్యక్తులు ఈ కార్యక్రమాల ద్వారా దీవించబడాలనేది నా యొక్క ఉద్దేశం. స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకునే కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యంతో బలహీనతతో ఉన్న వారందరినీ ప్రభు సన్నిధి తీసుకుని వద్దాం. నేను ప్రార్థిస్తుండగా, మీరున్న గదిలో మీరు ప్రార్థిస్తుండగా, ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అట్టి వారి కోసం మీరు ప్రార్థించండి. ప్రార్థన తర్వాత కార్యాలు, దేవ కార్యాలు జరిగితే దయచేసి నా వాట్సాప్ నెంబర్ ఉన్నాయి. పలాని వ్యక్తి కోసం పలాని సమయంలో ప్రార్థించామండి, దేవు కార్యం జరిగింది, దేవుడు కార్యం చేశాడు, స్వస్థతలు పొందుకున్నారు, డెలివరెన్స్ కలిగిందని ఇలా మీరు సాక్ష్యాలు చెప్పొచ్చు. తద్వారా సాక్ష్యాల ద్వారా సాక్ష్యాలు విని దేవుళ్ళు ఎంతగానో సంతోషించే అవకాశం ఉంది. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. ముందున్న సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నందుకు మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో నాయన కొంతమంది అనారోగ్యంతో బలహీనతతో ఉన్న వారిని మీ సంధానానికి తెస్తున్నాం. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని మీరు చెప్పారు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో మీరు చెప్పినట్లుగా, నేను నీకు ఆరోగ్యమును కలుగజేతును, నీ గాయములు మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు అని మీరు చెప్పారు. కనుక వాగ్దానాలను విశ్వసిస్తున్నాం. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత. ఏ తెగులు నీ గుడారం సమీపించని మీరు వాగ్దానం చేశారు. పిల్లల రొట్టె పిల్లలు భుజించాలని మీ వాక్యంలో రాయబడిన మాటలు మేము చదువుకున్నాం. కాబట్టి ఇన్ని వాక్యాల ఆధారంగా యెహోవా రాఫా అయిన దేవ, క్యాన్సర్లతో బాధపడుతున్న మా ప్రియుల కొరకు, నోటి క్యాన్సర్తో, థ్రోట్ క్యాన్సర్తో, ఇంకా రకరకాల క్యాన్సర్స్తో బాధపడుతున్న వారిని మీ సంధానానికి తెస్తున్నాం. ప్రభా, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా కొంతమంది దేవజనులు బ్రెయిన్ ప్రాబ్లంతో, అనగా బ్రెయిన్ ట్యూమర్స్తోనూ, బ్రెయిన్ హెమరేజ్, బ్రెయిన్ స్ట్రోక్, ఇటువంటి బలహీనతలతో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. స్కిన్ డిసీజెస్, థైరాయిడ్, బీపీ, షుగర్, ఇంకా వేరు సమస్యల్లో బాధపడుతున్నటువంటి మా ప్రియుల్ని మీ సన్నిధానానికి తీసుకొని వస్తున్నాం.
మీ దాసులు పాస్టర్ సునీల్ గారి అత్తమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తనను మీరు దర్శించండి. యేసు నామములో తన బ్రెయిన్ని మీరు తాకండి. బ్రెయిన్ స్ట్రోక్ నుంచి తనకు సంపూర్ణమైన విడుదల మీరు అనుగ్రహించండి. హైదరాబాదులో దైవజనులు పాస్టర్ భాస్కర్ బటన్న గారు వారికి ఇచ్చినటువంటి నెమ్మది కొరకే మీకు వందనం చేస్తున్నాం. వారి సంఘాన్ని పరిచర్యను మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఇంకా మా ప్రియులు చాలామంది ఉన్నారు. వీరందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. రక్షింప నేరకున్నట్లు నీ హస్తము కొరచ కాలేదు, స్వస్థపరచ నేరకున్నట్లు నీ హస్తము కొరచ కాలేదు. నీ చేయి చాపి వారిని స్వస్థపరచమని అడుగుకుంటున్నాం ప్రభు. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వ్యూవర్స్లో కొంతమంది అనారోగ్యాలతో ఉన్నారు. వారిని మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభు. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మానసికమైన రుగ్మతలతో బాధపడుతున్న వారిని మీ సన్నిధానానికి తెస్తున్నాం. స్త్రీ సంబంధమైన రుగ్మతలతో బాధపడుతున్న వారిని మీ సన్నిధానానికి తెస్తున్నాం. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకపోతే ఇక రకరకాల సమస్యలు ఉన్న వారిని మీ సన్నిధానానికి తెస్తున్నాం. ఎదురడిన యేసు నామములో మీ కార్యములు జరిగించమని మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించాము అనడానికి గుర్తుగా నాతో కలిసి ఆమేన్ అని పలికినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో గురువు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, గురువు వెళ్ళిన తర్వాత శిష్యుల పరిస్థితి ఏంటి, యేసు వెళ్ళిన తర్వాత, యేసు అనేటువంటి పరమ బోధకుడు వెళ్ళిన తర్వాత శిష్యుల పరిస్థితి ఏంటి, శిష్యులు ఎలా ఉన్నారు, ఏం చేశారు, వాళ్ళు చాలా చేశారు. వాళ్ళు చేసినటువంటి 4 ప్రాముఖ్యమైన విషయాలు, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి 4 విషయాల గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఒకటి, వాళ్ళు ప్రభు మందిరాన్ని, ప్రభు ఆలయాన్ని, దేవాలయాన్ని విడిచిపెట్టకుండా అక్కడే ఉంటూ స్తోత్రం చేస్తున్నారు. అనగా స్తోత్రం పలుకుతున్నారు. అనగా సాధారణ బలులు కాకుండా స్తోత్ర బలులు అర్పిస్తున్నారు. స్తుతియాగమును అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు అని దేవుని వాక్యంలో 50వ కీర్తనలో రాయబడింది. స్తుతియాగం అర్పించాలి. స్తోత్ర బలులు, జిహ్వా ఫలాన్ని మనం అర్పించాలి. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్తే తప్పేం లేదు. దైవనామ స్మరణ చేయాలి. యెహోవా నామం వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అంతే కూడకే, కానీ దేవుని నామ నిరంతరం ఆయన స్తుతిని మన నోట్లో ఉండాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ విషయంలో యేసుక్రీస్తునందు ఇది దేవుని చిత్తం. దిస్ ఈస్ గాడ్స్ విల్ దట్ వీ షుడ్ ప్రైజ్. మన నోట్లో స్తుతులే రావాలి, బూతులు రాకూడదు. ఈ రోజులో చాలా నోళ్ళలో స్తుతులు బూతులు కలిసి వస్తున్నాయి. ఎంత విచారకరం. స్తుతులు రావాలి. వీ షుడ్ ప్రైజ్ గాడ్ ఫర్ ఎవర్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కాబట్టి వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారట. యేసు ప్రభు ఈ లోకంలో స్తుతించండి స్తుతించండి స్తుతిస్తూనే ఉండడం అని చెప్పలేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఆ పరిస్థితుల దృష్ట్యా సందర్భాన్ని బట్టి వాళ్ళు స్తుతిస్తున్నారు. వాగ్దానము నెరవేరబోతుందని అడ్వాన్స్గా దేవుని స్తుతించారు. ఈ లోకంలో జీవించి అనేకులను స్వస్థపరిచి, అనేక మంది కుష్ఠరోగులను బాగు చేసి, చనిపోయిన వారిని లేపి, అనేకులను రక్షణ అనుభవంలో నడిపించి, ఇన్ని కార్యాలు చేసిన దేవుని స్తుతిస్తున్నారు. దే వర్ వర్షిపింగ్ గాడ్ నాన్ స్టాప్, వితౌట్ ఎనీ స్టాప్, వితౌట్ ఎనీ బ్రేక్. స్తోత్రం. మన ఆరాధనలో 3 పాటలు 4 పాటలు అయిపోయిన తర్వాత 10 నిమిషాలు ఆరాధన చేసరికి చాలాసేపు ఆరాధన చేసామని ఫీల్ అయిపోతున్నాం. లేచి నిలబడి కాసేపు చేతులు ఎత్తి ఆరాధన చేసరికి మరీ ఎంతసేపు అని ఫీల్ అయిపోతుంటాం. టీవీ ముందో, సినిమా ముందో, సీరియల్ ముందో మొబైల్ పట్టుకొని ఎన్ని గంటలైనా మనం స్పెండ్ చేస్తాం. కానీ దేవుని సన్నిధికి వస్తే 2 గంటలు కూర్చున్నామా, 3 గంటలు కూర్చున్నామా, మళ్ళీ ఇప్పుడు పోయి అన్నం వండుకోలే, ఎలాగా, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇవి మనోళ్ళ ఆలోచనలు. ఎంత విచారకరం. లోకం కోసం ఎంతో టైం గడుపుతున్నావే, పరలోకము నిమిత్తమై నువ్వు ఎంత సమయం గడుపుతున్నావు? ఆఫీసుల్లో, కాలేజీలో ఎంతో సమయం గడుపుతాం. పార్కుల్లో, షాపింగ్ మాల్లో ఎంతో సమయం గడుపుతామే. దేవుని సన్నిధిలో ఎందుకు గడపలేకున్నాం? పార్కులో సంతోషం లేదు, హోటల్లో సంతోషం లేదు, ప్రభు సన్నిధిలో సంతోషం ఉంది. స్తోత్రం. కాబట్టి ప్రభు సన్నిధిలో వాళ్ళు ప్రశంసించారని, రెండవదిగా వాళ్ళు ప్రకటించారని, యేసును ప్రకటించారు. దే ప్రీచ్డ్ క్రైస్ట్, దే ప్రీచ్డ్ జీసస్ క్రైస్ట్.
యేసును మాత్రమే ప్రకటించారు. స్తోత్రం. యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియ గురించో, యేసు ప్రభు భౌతికమైన తండ్రి అయిన యోసేపు గురించో, యేసు ప్రభు యొక్క సహోదరుల గురించి వీళ్ళు ప్రకటించలేదు. వాళ్ళు ప్రకటించింది దే ప్రీచ్డ్ జీసస్. యేసును మాత్రమే ప్రకటిద్దాం. పాత నిబంధన స్టోరీలు మోషే గురించో, ఏలియా గురించో, ఎలీషా గురించో, స్తోత్రం, హల్లెలూయా, వాళ్ళు చదివారు, అధ్యయనం చేసి ఉంటారు, ధ్యానించి ఉంటారు, కానీ వాళ్ళు ప్రకటించింది మాత్రం యేసుని గురించి మాత్రమే. అపోస్తుల కార్యంలోనే రాయబడింది ముందు వచనాల్లో, ముందు అధ్యాయాల్లో మనం గమనిస్తే వాళ్ళు ఏం చేశారు, శిష్యులు ఏం చేశారు అనే దాని గురించి మనం అర్థం చేసుకుంటే 4వ అధ్యాయం 33వ వచనం 106వ పేజీలో రాయబడింది. ఇదిగాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దేని గురించి సాక్ష్యం ఇచ్చారు? యేసు ప్రభు యొక్క వస్త్రాల గురించి, యేసు ప్రభు యొక్క సిలువ యొక్క పొడవు గురించి, యేసు ప్రభుని చేతుల్లో దిగ్గొట్టిన మేకుల యొక్క పొడవు వెడల్పు గురించి, ఆ ముళ్ళ కిరీటంలోని ముళ్ళ యొక్క పొడవు గురించి కాదు. అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. స్తోత్రం. యేసు ప్రభు తిరిగిన స్థలాల గురించో, యేసు ప్రభు నుంచినటువంటి ఆ సమాధి గురించో, యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి దాని గురించో, ఆ స్థలం గురించో, యేసు ప్రభు ఎక్కిన ధోరణి గురించో కాదు, యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి ప్రకటించిరి. ఆయన పునరుత్థానాన్ని ప్రకటించాల్సిన అవసరం. ఆయన చనిపోయాడు, లేచాడు. He was crucified on the cross, was died and buried, but he is risen. స్తోత్రం. ఆయన లేచాడు. పునరుత్థానం, పునరుత్థానపు శక్తిని అనుభవించిన వాడు పునరుత్థానాన్ని ప్రకటిస్తాడు. పునరుత్థానపు శక్తిని అనుభవించినోడు ఏదో కట్టుకథలు, పుకిటి పురాణాల్లోకి వెళ్ళిపోతుంటాడు. పిచ్చి పిచ్చి పుస్తకాల్లోని మాటల్లోకి వెళ్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు ప్రార్థించారని మూడవదిగా ఎడతెక్క, నాన్ స్టాప్, ఎడతెక్క స్తుతించారు, ఎడతెక్క ప్రార్థించారు. స్తోత్రాలు ప్రార్థనలు 9 రోజులు ఆగకుండా జరిగాయి. వాళ్ళు ప్రసంగాలు చేసుకున్నారో లేదో మరి మనకు తెలియదు. వాళ్ళు ప్రేమ విందులు చేసుకున్నారో లేదో మరి 9 రోజులు మనకు తెలియదు. వాళ్ళు చేసినట్టు పని వాళ్ళు ప్రకటించారు, ప్రశంసించారు. వారు దేవాలయమును విడిచిపెట్టలేదు, అయినప్పటికీ ప్రకటించే అవకాశం దొరికినప్పుడు ప్రకటించారు. 4వదిగా వాళ్ళు పొందుకున్నారు, ప్రత్యక్షతలు పొందుకున్నట్టు యేసును గురించిన మాటలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. అరే, దేవాలయమును పడగొట్టి లేపుతానన్నాడు కదా, అవును, ఇదేనండి, ఆయన దేవాలయం గురించి మాట్లాడలేదు, ఆయన తన శరీరాన్ని గురించి మాట్లాడాడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారట. యోహాను సువార్త 2వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి. లేఖనాన్ని నమ్మారు, యేసు చెప్పిన మాటను నమ్మారు. ఎప్పుడు? ఆయన మృతుల్లోంచి లేచిన తర్వాత. స్తోత్రం. అనగా పునరుత్థానుడైన తర్వాత. ఇంకా చెప్పాలంటే మన కాంటెక్స్ట్ ప్రకారం ఆరోహణము తర్వాత. ఆయన మాటల్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు రావడానికి ముందు కూడా పరిశుద్ధాత్ముడు ఈ లోకములో ఉండి క్రియ చేస్తూ, అదేంటండి రావడానికి ముందుగా ఎలా ఉండి క్రియ చేస్తాడు? ఆయన అదృశ్యుడు కాబట్టి, ఎక్కడైనా ఉండగలిగిన వాడు కాబట్టి, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞాని కనుక వచ్చి చేయాలనే లేదు, రాకుండా కూడా చేయగలడు. వచ్చి మాట్లాడాలని లేదు, రాకుండా కూడా మాట్లాడగలడు. ఆయనకి అసాధ్యమైన కార్యం లేదు. స్తోత్రం. ఈ 4 విషయాలు వారు ప్రశంసించారని, ప్రకటించారని, ప్రార్థించారని, వారు పొందుకున్నారని, ప్రభు దగ్గర నుంచి పొందుకున్నారనే విషయాలు మనం ఆలోచించాం. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. స్తోత్రం. 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచుదురు.
చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని మీతో వారితో చెప్పిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్ ఉచితంగా పొందొచ్చు. agrainofwheat.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి బుక్స్ రిక్వెస్ట్ బుక్స్ అనేటువంటి ఏదో ఆఫర్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేసి అప్లికేషన్ ఫిల్ చేస్తే మీకు ఈ కొత్త నిబంధన ఉచితంగా పంపిస్తారు. ద ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్, ఈజీ వర్షన్, మోడర్న్ వర్షన్, అద్భుతమైన వర్షన్. 1వ అధ్యాయము 11వ వచనము చదువుతున్నాను. స్తోత్రం. హూ సెడ్, men of Galilee, why do you stand there gazing into the heavens? This same Jesus who was received up from you into the heavens will come back in the same way as you saw him going into the heaven. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. దానికి ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీలోంచి నేను చదువుతున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. 11వ వచనం. They told the startled disciples, అనగా తెల్లని వస్త్రాలు ధరించిన వారు, వాడి దేవదూతలో ఎవరో మరి మనకు తెలీదు. Galileans, why are you staring up into the sky? ఏమైంది మీకు? పైకి చూస్తున్నారు, ఆకాశం వైపు చూస్తున్నారు ఏంటి? Why? Jesus has been taken from you into heaven. He will come back in the same way that you saw him ascend. ఆయన ఏ విధంగా ఎక్కిపోయాడో అలా వస్తాడు. స్తోత్రం, స్తోత్రం. ఆయన దిగి వచ్చాడు కాబట్టి ఎక్కిపోయాడు, ఎక్కిపోయాడు కాబట్టి దిగి వస్తాడు. వాడుక భాషలో కూడా చదువుకుందాం. గలిలయ మనుషులారా, ఆకాశంలోనికి చూస్తూ ఎందుకు నిలుచుచున్నారు? ఆకాశంలో చూస్తూ ఎందుకు నిలుచున్నారు? మీ నుండి పరలోకానికి తీసుకువెళ్ళబడిన ఈ యేసే మీరు చూసినప్పుడు పరలోకానికి వెళ్ళినట్లే మళ్ళీ తిరిగి వస్తాడు. స్తోత్రం. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ లోకం పరలోకం, ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఈ లోకం పరలోకం. అంటే పరాయి లోకం అనే అర్థంతోనే, భూలోకం పరలోకం కాదు. భూలోకము పరలోకంగా మారాలి, మార్చుకోవాలి. భూమి పరలోకమందు నీ చిత్తం ఎలా నెరవేర్చున్నదో భూమి మీద నీ చిత్తం అలా నెరవేరాలి. అది పరలోకపు ప్రార్థన. శిష్యుల ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 11వ అధ్యాయంలో కనిపించే ప్రార్థనలో ఉన్నట్టు ఒక అంశం. స్తోత్రం. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం, మన టైటిల్ చూపు ఎటువైపు? ఎటు చూస్తున్నారు? ఏం చూస్తున్నారు? కొంతమందికి వంకర చూపు ఉంటుంది, కొంతమందికి విషపు చూపు ఉంటుంది, సరిగా చూడలేరు కొంతమంది. మనం సరిగా నిలబడాలి, సరిగా మాట్లాడాలి, సరిగా చూడాలి. మెల్లకన్ను వాళ్ళు ఉన్నారు, స్క్వింట్ ఐ ఉంది, వాళ్ళు సరిగా చూడలేరు. ఎక్కడో చూస్తున్నట్టున్నారు కానీ ఎవరినో చూస్తారు, ఎవరినో చూస్తున్నట్టున్నారు కానీ ఎవరినో వేరే వాళ్ళు చూస్తారు. పక్క చూపులు, ఓర చూపులు, సైడ్ చూపులు, కళ్ళకు గంతలు కట్టబడినటువంటి అనుభవంలో మనం ఉండాలి. అనగా మన దృష్టి ఏకదృష్టిగా ఉండాలి. దిక్కులు చూడడానికి వీల్లేదు. 2 కళ్ళు ఉన్నప్పటికీ చూపు ఒకటే. అలాగే మన కను దృష్టి దేవుని మీద ఉండాలి. సదాకాలము నేను యెహోవాను, నేను ఆయన మీద గురి పెట్టి ఉన్నాను, ఆయన్ని గురిగా పెట్టుకొని ఉన్నాను, ఆయన చూస్తున్నాను, ఆయన లక్ష్యం ఉంచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తుంటే మాటల్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటి విషయం, 4 విషయాలు గుర్తు చేస్తాను. చూపులు, వేరువేరు చూపులు, వేరువేరు స్థలాలకు వెళ్ళిన చూపులు. 1వ అధ్యాయము 11వ వచనం మూలవాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చదువుకున్నాం కనుక. ఆకాశం వైపు చూస్తున్నారు, ఆకాశం వైపు. మిమ్మల్ని ఎవరు ఆకాశం వైపు చూడమన్నారు? అబ్రహాము కుమారులారా. అబ్రహాము చూశాడు, సరే, అబ్రహాము చూశాడంటే దేవుడు చూడమన్నాడు కాబట్టి ఆకాశం వైపు చూడు, నక్షత్రాలని లెక్కబెట్టు, నీకు వీలవుతుందా? వీలు కాదేమో, వీలు కాదు. వాటిలాగా నీ సంతానాన్ని చేస్తాడు. అబ్రహాముకు వాగ్దానము గుర్తు చేయడానికి, వాగ్దానాన్ని నెరవేరుస్తానని తెలియజేయడానికి, వాగ్దానాన్ని స్థిరపరచడానికి ఆకాశం వైపు చూడమని చెప్పాడు. మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? గలిలయ మనుషులారా పక్కన పెట్టేసి, ఆదాము కుమారులారా లేదా అబ్రహాము కుమారులారా, ఓ మనుషులారా, ఓ శిష్యులారా. స్తోత్రం. హల్లెలూయా.
ఇందాకే పరలోకానికి ఎక్కిపోయినటువంటి యేసును అనుసరించిన వారలారా, ఏమైంది మీకు? మీరెందుకు ఆకాశం వైపు చూడొద్దు, అవసరం లేదు ఇక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్షరార్థమైన ఆకాశం వైపు చూడొద్దు, మొదటి ఆకాశం వైపు చూడొద్దు, మూడో ఆకాశం వైపు చూడండి. అంటే మూడో ఆకాశం అంటే ప్యారడైస్, పరలోకం. దేని వైపు చూస్తున్నారు? ఏ ఆకాశం వైపు చూస్తున్నారు? మొదటి ఆకాశము మన భూమి మీదగా ఉంది, మధ్య ఆకాశము దురాత్మల సమూహం ఉండేది, మూడో ఆకాశము దేవుడు లేదు. మొదటి ఆకాశాన్ని చూస్తున్నావా, మూడో ఆకాశాన్ని వైపు చూస్తున్నావా? ఆకాశం వైపు చూస్తున్నారండి, చూడద్దు. కొండల తట్టు నా కనులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడ చూస్తున్నాను? కొండల తట్టు చూసి 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 విసిగిపోయింటాం. ధనవంతులు అనే కొండలను చూసి, విదేశీయులు అనే కొండలను చూసి, బ్యాంకులు అనే కొండలను చూసి, అప్పిచ్చేవాళ్ళు అనేటి కొండలను చూసి మోసపోలేదా? స్తోత్రం, హల్లెలూయా. ప్రభు వైపు చూద్దాం, క్రీస్తు వైపు చూద్దాం. దేవుని స్తోత్రం. ఆకాశం వైపు చూడొద్దు. నీ చూపు ఎటువైపు? శిష్యులారా మీ చూపులు ఎటువైపు? ప్రతాపరులారా మీ చూపులు ఎటువైపు? స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోతున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా భక్తులైనటువంటి పేతురు యోహాను, యేసు ప్రభు శిష్యులైనటువంటి పేతురు యోహాను, కొన్ని రోజుల క్రితమో లేకపోతే నిన్నో ఎప్పుడో మరి గతంలో పెంతికోస్తు పండుగ రోజు ప్రసంగం చేసి 3000 మందిని పక్కదారి పట్టించాడే, యూదా మతం మీద పరోక్షంగానో ప్రత్యక్షంగానో దాడి చేశాడే, ఆ పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబడి వాడు భిక్షం అడిగాడు. మాజీ జాలరులు, వీళ్ళ దగ్గర ఏముంటుంది? ఇప్పుడు ఆయన ఎవరో యేసు వెనకాల పోయారు, యేసు లేడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏముంటుంది? ఆయన అడిగి చూద్దాం. వీళ్ళు ఏదో నడకలు చూస్తుంటే బాగా ఉన్నోళ్ళలాగా నడకల్లాగా ఉన్నాయి, వీళ్ళ వస్త్రధారణ చూస్తే ఏదో ఉన్నట్టుంది, సంథింగ్ చూద్దాం, ఏముంటుందో ఎలా జరుగుతుందో అడిగి చూద్దాం. భిక్షమడుగగా వాడు చూచి భిక్షమడుగగా, అనగా గంభీరంగా ఉన్న పైకి బాహ్య రూపం బాగానే ఉంది, అందుకని బాహ్య రూపాన్ని చూసినప్పుడు భిక్షం అడగాలనిపించింది. ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా, అప్పు అడగాలనిపించింది, లేదా ఇంకేదైనా అడగాలనిపించింది. స్తోత్రం. ఒకటి, ఆర్థిక సహాయం చేసే వాళ్ళ వైపు మనం చూస్తాం. నాకు నెలకు 5,000 ఇస్తే, నెలకు 10,000 ఇస్తే, సేవలోకి వచ్చి 29 సంవత్సరాలు నేను ఎవరిని అడగలేదు, నాకు నెలకు 5,000 ఇస్తే, 6,000 ఇస్తే, 10,000 ఇస్తే దేవుడు ఇస్తూనే ఉన్నాడు. నేను ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఇంచుమించు 27-28 సంవత్సరాల క్రితం 500 రూపాయలు ఇచ్చారు శాలరీ. అదే సంస్థలో ఇంచుమించు 3,000 రూపాయల వరకు వారు ఇచ్చేటు ఆర్థిక నిధులతో ఎలా గడిచాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ స్థాయి నుంచి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మన వనరులు ఆయన పెంచుతూ ఉన్నాడు. రోజులు గడిచే కొద్దీ నీ నిధులను ఆయన పెంచుతాడు. హీ విల్ ఇంక్రీజ్ యువర్ ట్రెజర్స్, హీ విల్ ఇంక్రీజ్ యువర్ సోర్సెస్. విశ్వాసం పెరిగే కొద్దీ వనరులు పెరుగుతాయి. విశ్వాసం పెరగలేదా, వనరులు పెరగదు. మేము ఎప్పుడు దరిద్రం అండి, మాది చిన్న సంఘం అండి, పేద సంఘం అండి, నేను పేద పాస్టర్ అండి, నేను చదువులేని పాస్టర్ అండి. ఎందుకు ఈ దారిద్ర్యాన్ని చెప్పుకోవడం? దీనివల్ల ఏం ప్రయోజనం? దారిద్ర్యాన్ని చెప్పుకుంటే మనిద్దర దరిద్రుడిగా మారడం తప్ప. ప్రభు నన్ను ఆశీర్వదించండి, నాకు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదండి, యెహోవా ఇయ్యరే అండి, యెహోవా నా పోషకుడు అండి, ఆయన ఇస్తాడండి అని విశ్వాస ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. స్తోత్రం. అలా చెప్పుకోవాలి. కానీ యెహోవా కాపరి కరెక్టేనండి, యెహోవా కాపరి అయినప్పటికీ కూడా కష్టాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పుల్లో ఉన్నాము, తినడానికి తినలేదు అని ఇటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. స్తోత్రం. ఆర్థిక సహాయం వైపు, కొంతమంది పెన్షనర్ల వైపు, కొంతమంది బంధువుల వైపు, కొంతమంది బామర్దులో లేకపోతే బావల వైపు, మామల వైపు కాదా, లేరా? స్తోత్రం. ఆర్థిక సహాయము చేసేవారి వైపు చూస్తున్నారేమో. వాళ్ళ వెండి వాళ్ళతో నశించిపోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వెండి బంగారమైన నీతో నశించిపోవచ్చు. వెండి బంగారం నశించిపోవాల్సిందే.
నిధులు నశించిపోవాల్సిందే, కానీ నీతిమంతుడైన యేసు నశించిపోయేవాడు కాదు. దేవుని కలిగి ఉండు. స్తోత్రం. ఒకటి, ఆకాశం వైపు చూడొద్దు. రెండోది, ఆర్థిక సహాయం చేసేవారి వైపు చూడొద్దు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అసలు మీరు ఎందుకు మా వైపు చూస్తున్నారు? చూడొద్దు, మా వైపు చూడొద్దు. మేము సేవకులం కావచ్చు, మాకు స్వస్థవరం ఉండొచ్చు, మాకు ఇంకేదైనా శక్తులు ఉండొచ్చు, దివ్య శక్తులు ఉండొచ్చు, మాకు ప్రవచనం ఉండొచ్చు, కానీ మా వైపు చూడదు. మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? మా తట్టు చూస్తున్నారని కదా, మా తట్టు తేరి చూస్తున్నారు. 3వ అధ్యాయం 4వ వచనంలో పేతురు యోహాను వానిని తేరి చూచి, మా తట్టు చూడమన్నారు, మా తట్టు తేరి చూడమని కాదు. వాళ్ళు తేరి చూశారు, వాడిని చూడమని చెప్పారు. తేరి చూస్తున్న వాళ్ళని తిట్టారంటే గద్దించారని. అసలు మీరు ఎందుకు చూస్తున్నారు మా వైపు? అసలు మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీరెందుకు ఆర్థిక సహాయం చేసే వాళ్ళ వైపు చూస్తున్నారు? మీరెందుకు అద్భుతమైనటువంటి ఆత్మీయ వరాలు కలిగిన వాళ్ళ వైపు చూస్తున్నారు? ఈరోజు క్రైస్తవ ప్రపంచం మొత్తం పలానానికి స్వస్థ వరం ఉందండి, పలానికి ప్రార్థన చేసి అది వెళ్ళగొట్టే వరం, ఇది వెళ్ళగొట్టే వరం, అది విప్పే వరం, అది బంధించే వరం ఉందండి. ఆత్మీయ వరములు కలిగిన వాళ్ళ వైపు చూడొద్దు. ఆత్మీయ వరాలు వినియోగించుకుంటున్న వాళ్ళ వైపు చూడొద్దు, కానీ ఆత్మీయ వరములు ఇచ్చిన వారి వైపు చూడు. స్వస్థ వరం ఉందా? దేవునికి స్తోత్రం. పలానా టీవీ ప్రసంగునికి స్వస్థ వరం ఉందా? దేవునికి స్తోత్రం చెప్పు, తప్పేం లేదు. ప్రభు ఆయనకి ఇచ్చావే, నాకు ఎందుకు వరం ఇవ్వకూడదు అని అడగండి, తప్పే ఉంది. ఆయన ఇస్తే ఇస్తాడు, ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయనతో బోల్డ్ వరాలు ఉన్నాయి. నేను ఇంతమందికే ఇస్తా స్వస్థ వరం, ఇంతమందికే ప్రవచన వరం ఇస్తా, ఇంతమంది వరకే దర్శన వరం ఇస్తా, ఇంతమంది నో. ఆయన ఎంతమందికైనా ఆయనకు తోచినట్లుగా ఆయన వరములు ఇవ్వగలడు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మూడోది, ఆత్మల అద్భుతాలు జరిగించే వారి వైపు చూడొద్దు, ఆత్మీయ వరాలు కలిగిన వారి వైపు చూడొద్దు. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 10వ వచనం. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుని శక్తి అనబడిన వాడును ఇతడే అని చెప్పుచు అతనిని లక్ష్య పెట్టిరి. అతన్ని లక్ష్య పెట్టి అంటే అతన్ని చూస్తున్నారు, గారడి సీమోను చూస్తున్నారు. ఈ రోజులో అపవాది కార్యాలు చేసేవాళ్ళని చూస్తున్నారు, మ్యాజిక్లు చేసేవాళ్ళని, జిమ్మిక్కులు చేసేవాళ్ళని చూస్తున్నారు, మోసాలు చేసేవాళ్ళని చూస్తున్నారు. కానీ ఆత్మ సంబంధంలో ఎవరు చూడటం లేదు. చూడండి, భ్రమపరిచే వాళ్ళని చూస్తున్నారు, దుర్బోధలు చేసేవాళ్ళని చూస్తున్నారు, కానీ సత్యవాక్యం చెప్పేవాళ్ళని చూడటం లేదు. నీ చూపు ఎటువైపు? ఆకాశం వైపా? ఆర్థిక సాయం చేసేవాళ్ళ వైపా? అద్భుతములు చేసేవారి వైపా? లేదా అపవాది కార్యాలు చేసేవాళ్ళ వైపా? నీ చూపు ప్రభు వైపే ఉండాలని కోరుకుంటూ, ప్రభువును మాత్రమే చూస్తూ ముందుకు సాగడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.